హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా అయితే చేశానన్నమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా చిన్నగా క్యాబేజ్ అయితే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారం, అలాగే కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే కారం కొంచెమే వేసాను, పిల్లల కోసం కాబట్టి మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కలిసిన తర్వాత మనమైతే క్యాబేజ్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఫస్ట్గా మనం గట్టిగా మెదుపుతూ మనమైతే ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. మరీ వాటర్ యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా అంతా కూడా కలిపేసి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ టైప్ అయితే చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూసారా, ఇలా మీకు ఎంత కావాలో అంత సైజులో ఇలా బాల్స్ అయితే చేసి పెట్టుకోవాలి. ప్లేట్లో అన్నీ అలానే చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా మీకు కడాయిలో పట్టే అన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, ఎందుకంటే అవి ఇరిగిపోతాయి అన్నమాట. మనం వేసిన వెంటనే కదిపిస్తే మనం వేసినాక 2 నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అటు ఇటు మంచిగా కదుపుతూ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం టమాటా సాసు, అలాగే సోయా సాసు, అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఇలా లిక్విడ్ లాగా చేసుకొని అందులో వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా ఉంది కదా, అది కూడా వేసుకొని ఈ సాసులన్నీ కూడా దానికి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మంచూరియా అయితే రెడీ. నచ్చితే ట్రై చేయండి.